మన కోసం మనం కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? నేనైతే ఈ 4 గట్టిగా నమ్ముతానండి. మర్యాద లేని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం వ్యర్థం అండి. ఇవన్నీ మనకు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము. గౌరవం లేని జీవితం దేనికండి? ఎవరైనా మనల్ని ఫంక్షన్కి పిలుస్తారు, మొక్కుబడికి పిలిచేవాళ్ళు ఉంటారు, మనం ఖచ్చితంగా అక్కడ ఉండాలి అనుకుని పిలిచేవాళ్ళు ఉంటారు. అలాంటివి మనం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఉండాలండి. మనశ్శాంతి లేని సంపద దేనికి పనికిరాదు. ఆరోగ్యం లేని జీవితం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి అయితే ప్రతి ఒక్కరం కోరుకోవాల్సింది మెయిన్ ఆరోగ్యమేనండి. మనశ్శాంతి లేని సంపద ఎంత సంపాదించి ఉపయోగం ఉండదు. మనకి ప్రశాంతంగా పిల్లలు, మనము హ్యాపీగా ఉండే సంపదే మనకు ముఖ్యమన్నమాట. మన పిల్లలే మన సంపద. సంపద అనేది ఉండాలి, కానీ మనశ్శాంతి లేకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా సంపాదించే సంపద దేనికి పనికిరాదని నేను అనుకుంటాను. హ్యాపీగా భార్యాభర్త కలిసి ఒక్క పూట భోజనం చేసే ఆ హ్యాపీనెస్ దేని